జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. విదేశీ మార్గద్రవ్యం అంటే డాలర్ డ్రీమ్స్ గురించి ఎక్కువ మాట్లాడతాం. ఏ దేశం దగ్గర ఎక్కువ డాలర్లు ఉంటే ఆ దేశం బాగా బలమైన సంపన్నమైన దేశం అని నమ్ముతాం. కానీ ఇప్పుడు డాలర్ పతనం దిశగా పోతుంది. ఆ ప్లేస్ని బంగారం ఆక్రమిస్తుంది. ఏకంగా దేశాల రిజర్వ్ బ్యాంకులే బంగారం లేదంటే సిల్వర్, వెండిని నిల్వ చేసేటువంటి ప్రయత్నాలను ప్రారంభించాయి. మరి సామాన్యుడి పైన ఈ నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? మన దేశంలో అసలే బంగారం పిచ్చి, ఇక బంగారం కొనాలంటే కొండెక్కేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో మార్కెట్ ట్రెండ్స్ ఒకవైపు, రిజర్వ్ బ్యాంకులు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఒకవైపు, ఇవన్నీ కలిపి బంగారం ధరని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనిల్ కుమార్ బచ్చు, బిజినెస్ ఎక్స్పర్ట్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. బంగారం అంటే మామూలుగా కన్జ్యూమర్ బంగారం, నగలు, ఆభరణాలు వేసుకోవడం అనేది మాత్రమే ఉండేది. ఇప్పుడు సో ఇప్పుడు బ్యాంకులకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ లాంటి సంస్థలు కూడా పెద్ద ఎత్తున బంగారు నిల్వల్ని సంపాదించాలి, పెంచాలి అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది అంటున్నారు. ఏంటి మన దేశంలో మామూలుగానే బంగారం వినియోగం అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇది డాలర్ని రీప్లేస్ చేస్తా బంగారం, అటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయా? యాక్చువల్లీ అదే జరుగుతుంది. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిందో ఒక 2 సంవత్సరాల క్రితం, అక్కడి నుంచి ఏంటంటే అనిశ్చితి అనేది, పొలిటికల్ అనిశ్చితి అన్ని దేశాల్లో, ప్రపంచ దేశాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత డాలర్ కూడా అంటే కొన్ని రోజులు డౌన్ అయింది, తర్వాత బలపడింది. చాలా కరెన్సీస్ టారిఫ్ల ఎఫెక్ట్ కూడా దాని మీద ఉందా? అది దానికన్నా ముందే ఇది స్టార్ట్ అయింది. అంతకన్నా ముందే మొదలైంది, దాన్ని ఇంకొంచెం కిందకి తీసుకెళ్ళింది. సో ఈ అనిశ్చితి ఏంటంటే, అనిశ్చితి టైంలో చాలా కరెన్సీస్ వీక్ అయ్యాయి. వెదర్ జపనీస్ కరెన్సీ అనుకోండి, యూరోపియన్ కరెన్సీస్ కానివ్వండి, చాలా కరెన్సీ ఆ టైంలో రిలేటివ్లీ అన్నిటికన్నా స్టేబుల్ కరెన్సీ మనదే. ఏది వేరేవి 20%, 25% పడిపోయినా మనదే కొంచెం స్టేబుల్గా 5%, 10% ఆ టైంలో పడిపోయింది. బట్ ట్రంప్ వచ్చాక ఆపోజిట్ జరిగింది. సో ఆ టైం నుంచి పొలిటికల్ అనిశ్చితి అప్పుడు ఏం చేశాయంటే, మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా డాలర్లోనే అందరూ తన విదేశీ మారక నిల్వలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకునేవారు. కొంచెం స్లోగా డైవర్సిఫై చేయడం మొదలుపెట్టాయి. అప్పటి నుంచి బంగారం ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్స్ కొనడం మొదలు పెట్టాయో, ఎస్పెషల్లీ చైనా లాస్ట్ ఇయర్ అరౌండ్ ఏప్రిల్ మే నుంచి మొదలుపెట్టింది, టన్నుల కొద్ది బంగారం కొనడం మొదలుపెట్టింది. దానివల్ల ఏంటంటే ఆల్రెడీ కన్జంప్షన్ ఉంది, దాంతోపాటు అనిశ్చితి ఉంది. మార్కెట్లలో అనిశ్చితి ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా స్టాక్ మార్కెట్లో, ఈక్విటీ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్ మార్కెట్లో అనిశ్చితి ఉంటే డబ్బులు అందరూ కూడా సేఫ్ యాసెట్ ఏదంటే గోల్డ్ వైపు మళ్ళడం కామన్. సో అటు ఇన్వెస్టర్స్, ఇటు సెంట్రల్ గవర్నమెంట్స్, సెంట్రల్ బ్యాంక్స్ అందరూ కూడా బంగారం కొనడం మొదలుపెట్టడం వల్ల 60-65 వేల రూపాయలు తులం నుంచి, 10 గ్రాముల నుంచి ఇవాళ 1,25,000, 1,20,000 దాటిచ్చాం. సో రీజన్ ఏంటంటే నియర్లీ ఒక 50% to 100% పెరగడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కారణాలు అనమాట. ఇవి కూడా పోనీ మనం మారిందా అంటే ఎస్, కొన్ని మార్కెట్స్ మాత్రం లాస్ట్ 1 year ఎక్సెప్ట్ ఇండియన్ మార్కెట్ చూసుకుంటే అది కాకుండా అది ఫ్లాట్గా ఉంది మోరల్లెస్ లాస్ట్ ఇయర్ నుంచి. చైనీస్ మార్కెట్ ఒక 40% పెరిగింది, ఈక్విటీ మార్కెట్. అట్లాగే యుఎస్ మార్కెట్స్ లైఫ్ టైం హై దగ్గరలో ఉన్నాయి. అండ్ చాలా వేరే మార్కెట్స్ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. కాబట్టి ఒక ఫ్యూ మంత్స్ నుంచి స్టేబుల్గా 1,10,000 నుంచి 1,20,000 రేంజ్లో ఉంది. బట్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే మాత్రం ఇవాళ మన ఆర్బీఐ చెప్పినట్టు, ఆర్బీఐ ఇన్ని రోజులు ఎక్కువ డాలర్ రూపంలో విదేశీ మారక నిల్వలు ఎక్కువగా ఉండేవి. మేజర్ నియర్లీ మనం ఏంటంటే ఇంకా త్వరలో ఈ 10-15 రోజుల్లో $700 బిలియన్ అనే మార్క్ కూడా టచ్ అవ్వబోతున్నాం. ఓన్లీ 10 ఫారెన్ రిజర్వ్స్, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంట్రీ మనం. సో ఐ థింక్ 4th బిగ్గెస్ట్ ఫారెన్ రిజర్వ్స్ మనది ప్రపంచంలో కూడా. త్వరలో ఆ పెద్ద మార్క్ కూడా టచ్ అవ్వబోతున్నాము. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా డే బిఫోర్ ఎస్టర్డే అనౌన్స్మెంట్ ఏంటంటే, మనం డైవర్సిఫికేషన్ చేయాలి. ఎట్లా మనము ఇండివిజువల్గా మన యాసెట్స్ని అక్కడ ఇక్కడ పెట్టుకున్నట్టే అంతా డాలర్లో పెట్టుకుంటే కనుక డాలర్ మునిగితే మనం మునిగిపోతాం. అదొకటి. ఇంకొకటి అమెరికా ప్రవర్తిస్తున్న తీరు కూడా మనం చూస్తే అన్ప్రెడిక్టబుల్, మంచి ఫ్రెండ్షిప్ అంటే లేదు, అంటే నమ్మడానికి లేదు. అలాంటప్పుడు రేపు ఎవరినైనా దెబ్బతీయడానికి వాళ్ళ దగ్గర ఉన్న గన్స్, డిఫెన్సే కాదు డాలర్ కూడా వాళ్ళ దగ్గర, ఎకానమీ కూడా వాళ్ళ వెపన్ డాలర్. సో అందుకే ఆ భయం, ట్రంప్ భయాలు కూడా మీరు చూస్తే బ్రిక్స్ కరెన్సీ అనేది కూడా ఆయన ఒక బూచిలాగా చూపిస్తున్నాడు. సో అండ్ డాలర్ అనేది నా డాలర్ మాత్రం స్ట్రాంగ్ ఉండాలంటాడు, ఎందుకంటే వాళ్ళకి అది ఒక పెద్ద యాసెట్. సో అటువంటి దాని మీద డిపెండెన్సీ తగ్గాలంటే ఓన్లీ మేజర్ హెడ్జ్ ఏంటంటే గోల్డ్. సో గోల్డ్ కూడా ఈ హెడ్జ్గా చూపిస్తారు. అందుకే చెప్పింది ఈసారి మనము నియర్లీ 20 టన్నుల బంగారం దగ్గర కొంటాము అని. మన రిజర్వ్ బ్యాంక్ కూడా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎస్ మారుస్తాము, డాలర్ నుంచి బంగారం వైపు మారుతాము. ఓకే. అండ్ చాలా కంట్రీస్ కూడా మళ్ళీ ఇచ్చాయి యాక్చువల్లీ. సో క్వైట్ ఆఫ్ మనం ఈవెన్ మన ప్రభుత్వం కూడా లండన్లో ఉన్న బంగారాన్ని కూడా తీసుకొచ్చింది ఈ సంవత్సరం. ఇది ఆగస్టు కొన్ని నెలల క్రితం. సో అదేంటంటే స్లోగా వేరే వాళ్ళని నమ్మేది లేదు, మన మారక నిల్వలు మన దగ్గరే ఉండాలి. అండ్ అవి కూడా అయినంత వరకు స్టేబుల్గా ఉండడానికి బంగారం అనేది హెడ్జ్గా వాడుతూ ఉన్నారు. మనం ఇది ఓన్లీ మన ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కాదు, చాలా రిజర్వ్ బ్యాంక్స్ కూడా కానీ చాలా దేశాలు బంగారు నిల్వల పైన ఫోకస్ అమెరికా కూడా బంగారు నిల్వలను చాలా పెద్ద ఎత్తున సేకరించింది. అది అంతా క్లారిటీ ఉంది. మన దేశం ఎప్పుడు బంగారం నిల్వల గురించి మాట్లాడే దాఖలాలు లేవు. ఇప్పుడు ఇది ఒక కొత్త ట్రెండ్గా చూడాలా? అవునండి. ఇప్పుడు ఏంటంటే మనది సఫిషియంట్ రిజర్వ్స్ కూడా నంబర్ మంచిగా పెరిగిపోయింది. ఇలాంటప్పుడు మనము కొంచెం స్ట్రాంగర్ ఎకానమీ ఇప్పుడు చూస్తున్నాం. మనం ఎలా అమెరికాను కూడా తట్టుకొని ఇంత ప్రెషర్లో రోజు ఒక రకమైన అటాక్ జరుగుతున్న యుద్ధం జరుగుతున్నా కానీ నిలబడుతున్నామంటే మన ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. నువ్వు డబ్బులు ఉన్నవాడు గట్టిగా ఉంటే ఎవడు ఎంత మాట్లాడినా భయపడాల్సిన అవసరం లేదు. సేమ్ మన మారక నిల్వలు అలా ఉన్నాయి. ఒక 92లో 40 రోజులకు సరిపడా విదేశీ మారక నిల్వలు కూడా లేకుండే. అలాంటిది ఇప్పుడు $700 బిలియన్ ఉన్నాయంటే సింపుల్ విషయం కాదు. అందుకోసమే ఓన్లీ డాలర్ మీద డిపెండెన్సీ లేకుండా మనం బంగారం చేస్తున్నాము. అండ్ ఈవెన్ సిల్వర్ కూడా అదొక మంచి పాయింట్. ఇప్పుడు యాక్చువల్లీ కొన్ని రిజర్వ్ బ్యాంక్స్ లాస్ట్ 1 మంత్ నుంచి సిల్వర్ని కూడా ఒక హెడ్జ్ లాగా స్టార్ట్ చేస్తున్నాయి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ లాగా స్టార్ట్ చేస్తున్నాయి. అక్కడ కూడా అవి కూడా విదేశీ మారక నిల్వల్లో డాలర్ను తగ్గించి సిల్వర్ చేస్తున్న కొన్ని ఉన్నాయి. ఇంకా మన ఆర్బీఐ స్టార్ట్ చేయలేదు, బట్ ఇలాగే ట్రెండ్ జరిగితే ఇప్పుడు ఆల్రెడీ సిల్వర్ 1,25,000 దగ్గర నడుస్తూ ఉంది. కిలో వెండి నడుస్తూ ఉంది. అది 1,40,000 ఈ సంవత్సరం దాటచ్చు. ఇంకా పెరుగుతుంది. ఈ సంవత్సరం అంటే ఇంకా 4 నెలలే ఉంది, పక్కా ఎందుకంటే సిల్వర్కి చాలా యూజెస్ ఉన్నాయండి. బంగారం కన్నా కూడా బంగారం ఓన్లీ అటు ఫైనాన్షియల్ యాసెట్ ఆర్ జ్యువెలరీగా ఇండస్ట్రియల్గా కొంచెమే ఉంది, అంతకు ఎక్కువ కన్జంప్షన్ ఉండదు. వేరే సిల్వర్ వచ్చేసి అటు ఇండస్ట్రియల్ యూజ్ ఉంది, కొత్తగా వచ్చిన గ్రీన్ టెక్నాలజీస్ అన్నీ కూడా బ్యాటరీ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీస్ మొత్తానికి అవసరం ఉంది. అండ్ ఇండస్ట్రియల్ మెటల్ ఆల్రెడీ. అండ్ బంగారం ప్రైస్ పెరిగింది కాబట్టి జ్యువెలరీగా ఆల్టర్నేట్గా వచ్చింది. దాంతోపాటు అది కూడా ఒక ఫైనాన్షియల్ యాసెట్గా మారింది. మీరు చూసుకుంటే ఇంతకుముందు గోల్డ్ ఈటీఎఫ్స్ ఎక్కువగా ఉండేవి, ఆర్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉండేవి, గోల్డ్ మీదే ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కూడా సిల్వర్ కొంటున్నారు, గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లు పెడతా ఉన్నారు, అండ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ పెడతా ఉన్నారు. ఈ ఈటీఎఫ్లు కానీ మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెట్టినా వాళ్ళు కూడా ఎంత డబ్బులైతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారో అదే రోజు ఆ నెక్స్ట్ డే అంత అమౌంట్ మార్కెట్ నుంచి కొని ఒక దగ్గర స్టోర్ చేస్తారు. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఫ్రీ మనీ కాదు. సో ఇప్పుడు బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకులు వీటిని ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటి? నార్మల్ కన్జ్యూమర్కి మళ్ళీ ధరలు పైకి అనేటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు ఇది చాలా ప్రెషస్ మెటల్స్ అంటారు కాబట్టి ఇవి దొరికేటువంటి పరిస్థితి ఉంటుందా? పక్కా పెరుగుతుందండి. ఈ రెండు మాత్రం, ఎందుకంటే ఆల్టర్నేట్స్ లేవు. మన కల్చరల్గా సిగ్నిఫికెన్సీ అనుకోండి, సైకలాజికల్గా కానివ్వండి, అండ్ నిజంగానే సేఫ్టీ. మీకు ఎటువంటి వరదలు వచ్చినప్పుడు ఏమైనా వచ్చినప్పుడు బంగారం తోడుంటే నువ్వు ఎక్కడైనా ఎవరికైనా ఎక్స్చేంజ్ చేసుకొని డబ్బులు తెచ్చుకోవచ్చు. నువ్వు ఏ దేశంలో పోయినా సరే బంగారంకి ఇమ్మీడియట్గా నీకు ఎక్కడైనా ఒక గల్లీలో, వీధిలో, ఎక్కడో ఒక దగ్గర, ఆ ఊర్లో ఎక్కడో ఒక దగ్గర తాకట్టు పెట్టుకునే అవకాశం ఉంది. నీ దగ్గర కోట్ల డబ్బులు ఎక్కడున్నా, రియల్ ఎస్టేట్లో ఆస్తులు ఉన్న హైదరాబాద్లో ఎంత పెద్ద ఫ్లాట్లు ఉన్నా నువ్వు సడన్గా ఎక్కడన్నా ఇరుక్కుంటే నీకు దాన్ని చూపించి ఏమో అమ్ముకోలేవు. అదే కొంచెం ఒంటిపైన కొంచెం బంగారం ఉందనుకోండి, అట్లీస్ట్ నువ్వు బయటికి రావడానికి సిచ్యువేషన్ ఉంది. సో ఆ సిగ్నిఫికెన్స్ ఉన్న మెటల్ కాబట్టి దీనికి మాత్రం ఇబ్బందే. ఈ ప్రైజెస్ ఇట్లే పెరిగితే మాత్రం ఇబ్బందే. కాబట్టి మీ అంచనా ప్రకారం ఈ ఇయర్ ఎండింగ్కి గోల్డ్ ఎంత పెరగచ్చు? సిల్వర్ అయితే 1,40,000 1,50,000 దాకా 1,40,000 వెళ్ళొచ్చు. అండ్ సిల్వర్కి ఏంటంటే ఇంకొక 3-4 సంవత్సరాల్లో 4 లక్షలు టచ్ అయినా విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. సో అంటే బంగారం కంటే ఫాస్ట్గా సిల్వర్ పెరుగుతుంది, పక్కా పెరుగుతుంది. ఎందుకంటే యూజెస్ ఎక్కువ ఉన్నాయి, యూజ్ కేస్ సినారియోస్ ఎక్కువ ఉన్నాయి, అవసరం ఎక్కువ ఉంది, కన్జంప్షన్ ఎక్కువ ఉంది. అండ్ సిల్వర్ డిమాండ్కి తగ్గట్టు ప్రొడక్షన్ పెంచాలంటే సిల్వర్ ప్రాసెసింగ్ ఇన్స్టాల్ చేయడానికి 6-7 సంవత్సరాలు పడుతుంది. కొత్తగా మైన్ స్టార్ట్ చేసి, కొత్తగా ప్రొడక్షన్ క్రియేట్ చేసి, కొత్తగా ప్యూరిఫికేషన్ మొదలుపెట్టి మార్కెట్లోకి సిల్వర్ తేవాలంటే 6-7 సంవత్సరాలు పడుతుంది. సో అందుకోసమే కొంచెం సిల్వర్ మాత్రం ఇంకా ఫాస్ట్గా పెరగచ్చు. ఇంకొక 3-4 సంవత్సరాల తర్వాత, అంటే 26-27లో మళ్ళీ ప్రైస్ స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా కంట్రీస్ ఇన్ని రోజులు సిల్వర్ మైనింగ్ ఆపేశారు. ఏంటంటే మైనింగ్ అప్పుడు ఏంటంటే వచ్చే ప్రొడక్షన్కి వీళ్ళు పెట్టే ఖర్చుకి రెండు పొంతన ఉంటేనే
మైనింగ్కి ముందుకు వెళ్తారు. అవును. మధ్యలో కొన్ని రోజులు లేకుండింది, ఇప్పుడు కొన్ని చోట్ల మళ్ళీ ఫీజిబిలిటీ మొదలైంది. సో అలాంటప్పుడు కొత్త మైన్స్, ఈవెన్ ఇండియాలో కూడా కొన్ని మైన్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఒక 2-3 ఇయర్స్లో అవి కూడా ప్రొడక్షన్కి వచ్చినప్పుడు ఏంటంటే సఫిషియంట్ డిమాండ్ అవుతుంది, అప్పుడు ప్రైజెస్ స్టెబిలైజ్ అవ్వే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ తగ్గడానికి మాత్రం చాలా కష్టం. పెరిగిన వెండి బంగారం ధరలు అంత తగ్గవు, ఇక తొందరగా అక్కడే ఉంటాయి. తగ్గవు. సో ఉన్నప్పుడల్లా అవసరం ఉంటే మాత్రం కొంచెం కొంచెం కొనుక్కొని పెట్టుకోవడమే మంచిది. రైట్. థ్యాంక్ యూ అనిల్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది బ్యాంకులు కూడా ఇక బంగారం వైపే చూస్తున్నాయి, కొత్తగా వెండిని కూడా కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభించినాయి. డాలర్ డ్రీమ్స్ చల్లాచెదురు అయిపోతుండడం, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో డాలర్ డమాల్ మరడం, ఇవి రెండు కూడా బంగారానికి వెండికి కలిసి వస్తున్నాయి. సో మన దేశంలో కూడా అదే ట్రెండ్ కొనసాగుతుంది. వచ్చే 4 ఏళ్లలో సిల్వర్ 4 లక్షలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అనిల్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.